బీగాలు లాక్కొని ఆయన్ని విచక్షణ రహితంగా బూట్కాలతో లాఠీలతో విచక్షణ గాయాలు అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన సెల్ ఫోన్ అక్కడ తన మిత్రుడైనటువంటి అక్షయ్ అనేటువంటి తన మిత్రుడి చేత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ నాన్న వచ్చేసి ఉదాహరణ సీనాఫ్ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీనాఫ్ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళగా ఎందుకు సార్ ఏం తప్పు చేసినారు సార్, మా కొడుకు ఏం తప్పు చేసినారు సార్ అని చెప్పేసి ప్రశ్నిస్తే ఆ ఫాదరు ఆయన చెప్పగా 2 రోజుల నుంచి ఆ పిల్లవాడికి అన్నం కానీ యూరిన్ కానీ సక్రమంగా రావడం లేదంట. మరి ఇప్పుడు అతనికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుందంటే మధుసూదన్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అతను మరి ఎందుకు ఆ విధంగా ఎందుకు ఇంత విచక్షణ రహితంగా కొట్టాల్సి వచ్చిందో ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని, రాష్ట్ర కడప జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటి అడుగుతున్నాను, అటువంటి వ్యక్తుల్ని డిపార్ట్మెంట్లో ఉంచుకోవడము, అతని మానసిక ప్రవర్తన ఒకసారి గమనించి మెంటల్ అసైలానికి పంపించండి. లేకపోతే చాలామంది అతని యొక్క చర్యలకు బలి అవుతారు. అటువంటి వ్యక్తుల్ని సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మానసిక పరిపక్వత ఉందా లేదా ఈ డ్యూటీ చేయడానికి అని చెప్పేసి ఒకసారి అతన్ని పరీక్షించాలని చెప్పేసి కూడా నేను జిల్లా ఎస్పీ గారికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక న్యాయవాది మీదనే ఇంత విచక్షణ, అయ్యా నేను న్యాయవాదినయ్యా ఎందుకు అంత రెచ్చిపోతున్నారని చెప్పేసి అడిగితే నువ్వేం బిక్కుంటావురా నా శైల వీరని అంటే ఇంక సామాన్యుడు అడిగితే ఇంకా అతని పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. అది కూడా అతనికి న్యాయవాది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో అతను ప్రశ్నిస్తేనే అతనికి అంత ఉందే, ఇంకా సామాన్యుడు ప్రశ్నిస్తే అతని పరిస్థితి ఏంటి? పోనీ ఇంత మీ దృష్టికి వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా సామాన్యులు ఎంతమంది వేధించినాడో అతని చర్యల వలన మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందువలన అతన్ని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి నేను జిల్లా ఎస్పీ గారిని, తర్వాత రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.